మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మంజు, దేవుణ్ణి ఏమని మొక్కున్నావు? నా భర్త క్షేమంగా ఉండాలని మొక్కుకున్నాను. అంటే ఏముంది, మనం ఎవరితో గొడవ పడకుండా, ఎవరూ మన మీద గొడవకు రాకుండా డిస్టర్బ్ లేని లైఫ్ నా భర్తకి ఇవ్వమని కోరుకున్నాను. అక్కడ ఒక స్వామీజీ ఉన్నారు. ఆయన చాలా మహిమ కలిగిన స్వామీజీ అండి. స్వామీజీలన్నాక ఏదో ఒకటి చెప్తారే. చెప్పారండి. ఏం చెప్పాడు? అది సరేలేండి, ఏదో ఒకటి చెప్పారు. ప్రమాదాలు రాకుండా ఉండాలని ఈ తాయిత్తు కట్టుకోమని ఇచ్చారండి. తాయిత్తు ఇచ్చాడంటే ప్రమాదం పెద్దదే అనుకుంటా. అది ఎలాంటి ప్రమాదం? మీరు జైలుకి వెళ్తారని చెప్పారు. మీరు ఆ సిఐతో గొడవ పడొద్దు, అతనితో జాగ్రత్తగా ఉండండి. మంజు, వాడి పేరెత్తిన నాలో బీపీ సర్రని పెరిగిపోతుంది. అది వద్దు అంటున్నాను. నాకింకేం పని లేదా వాడితో గొడవ పడ్డానికి? వాడే నాతో గొడవకు దిగుతున్నాడు. కావాలనే నన్ను రెచ్చగొడుతున్నాడు. కొద్ది రోజుల వరకు మీరు ఆయన కనపడినా సైలెంట్గా చూడనట్టు తల వంచుకుని పోతే పరిస్థితులన్నీ సర్దుకుపోతాయి. హే, ఏం మాట్లాడుతున్నావు? వాణ్ణి చూసి నేను తలదించుకోవడం ఏంటి? తల దించుకోకపోతే తలలు నరుక్కుంటూ పోతారా? చట్టం తెలిసినవాడు, డిపార్ట్మెంట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ హోదా కలిగినవాడు. అతను తలుచుకుంటే ఒక తప్పుడు కేసులో మిమ్మల్ని నిజంగానే జైల్లో పెట్టించగలడు. చెప్తున్నాను విను. వాడు పోలీస్ కావచ్చు, చట్టంతో చుట్టరికం ఉండొచ్చు, సార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హోదాలో ఉండొచ్చు. మీ సర్కిల్ ఇన్స్పెక్టర్ని నేను గీసే సర్కిల్లోనే ఉంచుతాను. అధికారం చేతిలో ఉందని తప్పుడు కేసులు బనాయించాలని చూస్తే మీ సిఐని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసి ఒక ఆట ఆడిస్తాను. మీ పౌరుషం చూస్తుంటే ఆ సాధువు అన్నంత పని జరుగుతుందా అని నాకు భయంగా ఉందండి. ప్లీజ్ గొడవలొద్దు. మీరు కొంతకాలం మౌన వ్రతం చేయండి. ఆటోమేటిక్గా మీలో ప్రశాంతత వచ్చేస్తుంది. నీ ఉద్దేశం నన్ను ఒక సాధువులా సైలెంట్గా ఉండమంటున్నావు? అది నా వల్ల కాదు. ఆ సిఐ అనవసరంగా నన్ను రెచ్చగొడితే ఆ సాధువు చెప్పినట్టు సిఐని చంపి నేను జైలుకు వెళ్ళడానికి కూడా నేను సిద్ధమే. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఆ సాధువు చెప్పింది జరిగేలాగే ఉంది. ఇత్తాయిత్తు కట్టుకోండి. అవసరం లేదు. అవసరం లేదంటారేంటి? మీరు క్షేమంగా ఉండడమే నాకు కావాల్సింది. నేను కడతాను, పట్టండి. ఇది కట్టుకుంటే నువ్వోకేనా? సరే కట్టు.